ప్రభాస్ గారు అంతనుపు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి ఈ టైంలో కాస్త షైగా ఉండేవాళ్ళు, జనాల్లో గెలిచేవాళ్ళు కదా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. అన్‌స్టాపబుల్ షో చూసారు కదా మీరు? అబ్బో! అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే దానికోసం మొత్తం యూజర్ అన్నీ ఆగిపోయారు రోజు, అంతమంది దానికోసం వెయిట్ చేసి చూసారు. అవును, సర్వర్ కూడా క్రాష్ అయింది అన్నారు అప్పుడు. సర్వర్ కూడా అవును, మన బాలకృష్ణ గారికి కృష్ణరాజు గారు అంటే అమితమైన ఇష్టం అండి. మా నాన్నగారి తర్వాత నాకు కృష్ణరాజు గారు అంటే అంత ఇష్టం అని బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఓకే, ఎక్కడికి వచ్చినా కృష్ణరాజు గారిని తలుచుకొని ఆయన భోజనం, ఆయన స్టైలు, మన ఇంటికి వచ్చినప్పుడు కూడా పక్కన వైఫ్ ఉన్నా కూడా చెప్తున్నారు, వసుంధరా కృష్ణరాజు గారు ఎప్పుడు కూడా ఇలా కూర్చోవడం తెలియదు, ఆయన కుర్చీలో కూడా ఇలాగే కూర్చుండేవారు. అంత ఇష్టం అనమాట కృష్ణరాజు గారు అంటే. బాలకృష్ణ గారు చాలా మంచి మనిషి బాలకృష్ణ గారు. ఓకే, ఎంత రెస్పెక్ట్గా చూసేవారు కృష్ణరాజు గారిని. నన్ను కూడా మొన్న అనంతపూర్లో కూడా మా ఫ్యాన్స్ ఫోన్ చేశారు. ఎలక్షన్లోని ఒక ఫ్యాన్ ఎవరో కృష్ణరాజు గారి ఫ్యాన్స్ సార్ ఒకసారి మీరు మా ఇంటికి రావాలంటే వెళ్ళారంట. కృష్ణరాజు గారి ఫ్యాన్స్ అయితే నేను వెళ్తాను అని ఫ్యాన్ ఫోన్ చేస్తే బాలకృష్ణ గారు వెళ్ళారా? బాలకృష్ణ గారు ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు వీళ్ళు కలిసి ఆయన్ని, మేము ఇలాగా సార్ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ మేము, మీరన్నా కూడా మాకు ఇష్టం, ఒకసారి మా ఇంటికి రావాలి అంటే తిరుగుతున్నప్పుడు ప్రచారంలోనే వెళ్ళారంట. క్యాంపెయిన్కి వెళ్ళి కుర్చీ వేయమని కూర్చున్నారంట 5 నిమిషాలు. లోపల వీళ్ళు కృష్ణరాజు గారు నావి బాబు వీళ్ళందరూ ఫోటోలు, వాళ్ళతో పాటు బాలకృష్ణ గారి ఫోటో కూడా వాళ్ళు పెట్టుకున్నారనమాట. వాళ్ళు ఎందుకంటే అంత అభిమానంగా బాలకృష్ణ గారు అంటే అభిమానం, ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కృష్ణరాజు గారు అంటే ఆయనకు అంత ఇష్టం. చూసి కృష్ణరాజు గారిని గుర్తు చేసుకొని ఆయన పాపం బాలకృష్ణ గారు మా ఫ్యాన్ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు ఇదంతా. అమ్మ రాజుగారి గురించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇది అనిపించింది అసలు. అంటే చూడండి, ఆయన ఒక ఫాదరులా ఫీల్ అయ్యి అంత గొప్ప వ్యక్తి అండి బాలకృష్ణ గారు. చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఓకే, ఆయన కూడా బాలకృష్ణ గారు కూడా ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుందంట ఇండస్ట్రీకి వచ్చి. ఆయన కూడా తాతమ్మ కళ రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తి అవుతుందంట. అదే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అయ్యారు. మా ఫ్యాన్ అతను అన్న పక్కన ఉన్న పియ్యని పిలిచి, బాలకృష్ణ గారు కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అని ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలన్నా అనంతపూర్లో అదే హిందూపూర్లో చెయ్యండి అని చెప్పారంటండి. సో నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. మా ఫ్యాన్స్ అందరికీ ఆయన అంత భరోసా ఇచ్చినందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు చెప్పాను నేను. మనం ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ అనమాట, కృష్ణరాజు గారు డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారు, ఆయన చాలామందికి సేవ చేశారు, ఆయనకు ఒక పదవి ఉంది, చాలామంది చేయగలిగారు. ఇప్పుడు మీరు యాక్టివ్ పాలిటిక్స్లోకి ఏమైనా వస్తారా అని చెప్పి ఎలక్షన్ ముందు ఒక నడిచింది, నరసాపురంలో మీరే నింటుంటారని చెప్పేసి. మీకేమైనా అలాంటి ఆలోచన ఉందా? మీ దగ్గరికి ఏమైనా అలాంటి అప్రోచ్ వచ్చిందా? అంటే చాలామంది అన్నారు. నేను ఇంకా అప్పటికి 1 ఇయర్ కృష్ణరాజు గారు కొంచెం ఇంకా అలాగా నేను డిప్రెషన్లో ఉన్నాను. ఇప్పుడైతే బాబు నన్ను మోటివేట్ చేశారు, అప్పుడు బయటికి లెగిసి వెళ్ళగలిగాను. కానీ అప్పటి వరకు నా మైండ్లో ఇంకే ఆలోచనలు లేవన్నమాట. తర్వాత పిల్లలు బాధ్యతలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఈ ఆలోచనలోనే ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నేను వెళ్ళాను, నన్ను అందరూ మీరు రావాలి మొత్తం నరసాపురం ప్రజలందరూ కూడా పాపం మీరు రావాలి అని కోరుకున్నారు వాళ్ళంతా. అంటే కృష్ణరాజు గారి కళ్ళకి ఎంత ఇది ఉందో, తర్వాత శ్యామలమ్మ అయినా కూడా మమ్మల్ని అందరిని అలా చూసుకుంటుంది అనే ఇది ఆ జనాల్లో వాళ్ళందరిలో ఉంది. ఎందుకంటే నాకు చాలా ఓపిక ఎక్కువ, రెస్పాన్సిబిలిటీ, ఎవ్వరు చిన్న పెద్ద అనే ఇది ఉండదు నాకు. ఎవరినైనా కూడా పలకరించడం ఆ ఇది మీద వాళ్ళకి ఆ నమ్మకం. నేను వస్తానని పాపం అందరూ ఆలోచించారు. అయినప్పటికీ కూడా ఆయన బీజేపీ మా తమ్ముడు లాంటి వ్యక్తే కదా వర్మ. నేను చెప్పాను, నేను వచ్చినట్టు నన్ను గెలిపించినట్టు అనుకొని ఆయన కూడా గెలిపించండి, మీ అందరికీ తప్పకుండా ఆయన కూడా అందుబాటులో ఉంటారు అని చెప్పడం. వాళ్ళందరూ పాపం చాలా బాగా గెలిపించారు. చూద్దాం ఫ్యూచర్లో. అంటే యాక్టివ్గా అయితే ఉంటున్నాను నేను, తప్పకుండా ఫ్యూచర్లో నేను అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా వెనక్కి అయితే వెళ్ళను. మీకు చెప్తాను, ఎందుకంటే మనం సేవ చేస్తాము ఎంతకని అంటే ఇంకా గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ఇంకా ఎక్కువగా చేయగలిగాం. ఎందుకంటే కృష్ణరాజు గారు చాలా చేశారు సేవలు. ఆయన సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చేశారు, సొంతంగా చాలా చేశారు. కానీ
ఆయన మినిస్టర్ అయ్యాక కూడా మేము చాలా ఎక్కువ చేయగలిగాం, ఎందుకంటే ఫండ్స్ తీసుకురాగలిగాం. 350 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చారండి కృష్ణరాజు గారు ఒక ఆయన, ఒక కాన్స్టిట్యున్సీకి. గ్రేట్ కృష్ణరాజు గారు. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు మాకు హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు కొంత ఫండ్ తక్కువైంది అంటే రిలీజ్ చేశారు ఆవిడ. అంటే కృష్ణరాజు ఒక నిజాయితీ పరుడు, ప్రజలకు చేస్తాడు అని వాళ్ళు కూడా కృష్ణరాజు గారికి రిలీజ్ చేసేవారు. అది మోడీ గారు అదే అన్నారు. ఒక లెటర్ రాశారు ఆయన ఆ 10 రోజుల టైంలో కృష్ణరాజు గారికి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక కార్యకర్తల ప్రతిరోజు జనాల్లో ఉండి, జనాలు కూడా తన దగ్గరికి రాగలిగే కెపాసిటీ వాళ్ళకి ఇచ్చి జనంలో మమేకం అయిన ఏకైక వ్యక్తి కృష్ణరాజు గారని నాకు లెటర్ రాశారండి మోడీ గారు. అది చూస్తే అసలు నాకు ఆ లెటర్ చూస్తే నాకు అది చదవగానే కళ్ళంటి నీళ్ళు బొట్టబొట్ట కారాయి అన్నమాట. అంటే కృష్ణరాజు గారు ఎంత గొప్ప వ్యక్తి అని. అలాగే ఉండేవారండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయన మినిస్టరు అది కాదు, పొద్దున్న లేచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ దిగి, హైదరాబాద్ నుంచి మేము కాన్స్టిట్యున్సీ వెళ్ళిపోతే ఆయన దిగిన దగ్గర నుంచి సాయంత్రం భోజనం టైం లోపల ప్రతి ఊరు, మీరు అక్కడ అడగండి, అందరూ వాళ్ళే చెప్తారు, నేను చెప్పేవి కాదు. అక్కడ కార్యకర్తలు వాళ్ళే చెప్తారనమాట. ఏమంటే పలానా ఊర్లో వీళ్ళకి ఇది కావాలి అంటే అక్కడికి వెళ్ళి ఏం కావాలి ఏంటి, ఒక ఊరికే పరిమితం కాదు, ఇంకో ఊరు ఎవరు అడిగినా ఆ తెచ్చిన ఫండ్స్ని అందరికి అలా పంచి అవి వేయించి వేయించాక కూడా రోడ్డు సరిగ్గా ఏ సైడ్లో వెళ్ళి మళ్ళీ చెక్ చేసేవారు. అంచేత ఈ రోజు వరకు ఆ రోడ్లు ఉన్నాయి అక్కడ. అంత గొప్పటి వ్యక్తి అండి. అక్కడ మొన్న ఆయన రామాంజనేయులు గారు భీమవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా ముందు ఎలక్షన్ ముందు మీటింగ్లు జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఎందుకు, ఎంపీగా నిలబడవచ్చు కదా ఎవరైనా అడిగితే ఆయన ఒకటి అదే అన్నారట. ఎంపీగా నిలబడాలి అంటే కృష్ణరాజు గారిలో చేయగలిగితేనే ఎంపీగా నిలబడాలి అని ఆ స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన. అంత బాగా చేశారండి కృష్ణరాజు గారు. కానీ ఎవరు మర్చిపోవట్లేదు, ఇప్పటికి ఈ రోజుకి మర్చిపోలేదు అంటున్నామండి మీరు. అంచేత ఏముంది, మన అవసరం పార్టీకి ఉన్నా ప్రజలకున్నా తప్పకుండా చేస్తాం.